నక్సల్స్ మీదన ఒక సంచలనాత్మకమైనటువంటి బిల్లు తెర మీదకు వస్తుంది. అది మహారాష్ట్రలో ఆమోదించేశారు. మరి అది ఫైనల్గా కోర్టుల్లో ఆగిపోతుందా ఏంటనేది చూడాలి. ఏంటయ్యా అది అంటే ప్రధానంగా ఈ ఇంపాక్ట్ అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఎదురయ్యే ఇంపాక్ట్ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ నక్సల్స్ని అంటే నక్సలైట్లకి సానుభూతి పరులుగా ఉంటూ నిజ జీవితంలో సమాజంలో నక్సలైట్లుగా ఉంటున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. మహారాష్ట్ర సోషల్ పబ్లిక్ సెక్యూరిటీ బిల్ 2024 ఇది అర్బన్ నక్సలైట్లుగా వ్యవహరిస్తున్న వాళ్ళు అంటే నక్సలిజాన్ని సమర్థిస్తూ నక్సలిజపు ఆలోచన ధోరణి సమర్థిస్తూ నక్సల్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అదే మానవ హక్కుల ప్రమాదం అదే సమాజానికి ప్రమాదం అన్నటువంటి రూట్లో వ్యవహరించేటటువంటి వాళ్ళని నక్సలైట్లుగానే పరిగణించాలన్నటువంటి బిల్లు. కానీ న్యాయస్థానాల్లో వీగిపోతుంది. ఎందుకంటే న్యాయస్థానాలు దీన్ని యాక్సెప్ట్ చేయు. నక్సలిజపు విధానాన్ని కూడా అంగీకరించినటువంటి దాన్ని అయితే ఆయుధంతో పట్టుకున్నప్పుడు వెపన్స్ యాక్ట్ ఓకే, కానీ ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడాన్ని న్యాయస్థానాలు అంగీకరించు. కాబట్టి ప్రస్తుతానికి ఒక చట్టం అయితే రూపొందింది.